పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మే 1 నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మాట్లాడదాం వారితో. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి మే 1 నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశి వారికి చెందిన వారిగా గుర్తిస్తారు. గమనించుకున్నట్లయితే రాశి యొక్క స్థితి కనుక చూసుకుంటే మేషరాశిలో రవి, బుధుడు, వృషభ రాశిలో శుక్రుడు, అలాగే గురుడు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే శని, కుజుల యొక్క స్థితి మీనరాశిలో. ప్రధానంగా గమనించుకున్నట్లయితే రవి యొక్క స్థితి ఒక్కటి తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయమ్మా. అంటే ఈ రవి యొక్క స్థితి వల్ల మనకు జరిగేటువంటిది ఏంటంటే ఉద్యోగ భంగములు, ముఖ్యంగా ఉద్యోగంలో మాటలు పడుతుంది, చేస్తున్న ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవడం కానీ, తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు జరగడం కానీ, చేయని తప్పుకి మనం శిక్ష అనుభవించడం లాంటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వపరమైనటువంటి దండనలు, అంటే ట్యాక్స్ కట్టడం కానీ, చలాన్లు కట్టడం కానీ, ఇట్లాంటివి ఏర్పడతాయి. ఇక గమనించుకుంటే బుధుడు, ఈ యొక్క బుధ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేదు ఇక్కడ. బుధుడు దీనివల్ల ఏంటి, ధనాధిపతి మరియు బుద్ధి స్థానాధిపతి బుధుడు కాబట్టి డబ్బు పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అని బుధుడు యొక్క స్థితిని సూచిస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్స్ లో చాలా మంది పెడతారు, ఎందుకంటే అది ఆలోచన చేసి మనం స్టాక్ లో అంటే ఈ స్టాక్ లో పెడితే డబ్బు ఇంత పెరుగుతుంది, లేదా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంత డబ్బు వస్తుందని మనం ఏదైతే ఆలోచన చేస్తామో మనం ఆలోచించింది మనకు వ్యతిరేకంగా మారుతుంది. ఆ సమయానికి బాగుంటుంది, కానీ తర్వాత మనం ఆలోచించింది రివర్స్ అవుతుంది. ఎవరికైనా డబ్బులు అప్పించినా కానీ తిరిగి రాదు. ధనపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శిరోబాధలు పెరిగే అవకాశం ఉందంటే తలనొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఇది ఒకటి. తర్వాత రాశిలోనే శుక్రుని యొక్క సంచారము, ఇది చాలా విలువైనటువంటిది. అంటే ప్రధానంగా గృహోపకరణాలు, విలువైన వస్తు ఆభరణాలు, సంఘంలో హుందాగా కనబడడం అనేటువంటివన్నీ కూడా జరుగుతాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, దాంపత్య సమస్యలు తొలుగుతాయి, స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అలాగే ప్రధానంగా విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఈ శుక్రుడు రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి వల్ల కలుగుతుంది. అంటే ఈ యొక్క 15 రోజుల పాటు మనకు తెలియకుండానే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వర్చస్సు బాగా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే అంటే కళగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంటారు ఈ గ్రహ ప్రభావం అది. ఇక ద్వితీయంలో గురుడు చాలా యోగకరుడు, ధనపరమైనటువంటి అన్ని విధాలుగా సమస్యల్ని పరిష్కరిస్తాడు. ఒకటి గమనించాలి, మనం ఇంతకుముందు బుధుడు బాగోలేడు అని చెప్పుకున్నాం, ధనపరమైన నష్టం సూచిస్తుంది. కానీ నష్టము వేరు, ధనం రాబడి వేరు. రాబడి వస్తుంది, ఈ వచ్చిందని ఎక్కడో చోట తెలియకుండా పెట్టడం వల్ల నష్టపోతుంటాం. కాబట్టి ఇన్కమ్ అనేది ఉంటుంది, కానీ ఎక్స్పెండిచర్ కూడా అలాగే బుధుడు చేస్తాడు. గురువు వల్ల ఇన్కమ్ ఉంటుంది. గురువు బాగోలేకపోతే ఉంటుంది, సంపాదించి దాచిపెట్టుకున్నది ఖర్చు అవుతుంది, సంపాదించింది మిగలదు. ఇక్కడ సంపాదించింది ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, అంతే తప్ప మనం దాచుకున్నది అలాగే ఉంటుంది. ఇక కేతువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ప్రతి ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు అనేవి మాత్రమే కలగచేస్తాడు తప్ప అది హిడెన్ హర్డిల్స్ అని అంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు తెలియకుండానే ఖర్చులు అనేటువంటివి, లేకపోతే ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. దశమరాహు చాలా మంచివాడు. అంటే ఏంటి, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దశమరాహు ప్రభావం వల్ల ఏ పని చేయాలన్నా కానీ అన్నీ నేనే చేసుకోవాలనే కాంక్ష ఎక్కువగా ఉంటుంది ఈ దశమరాహు ఇచ్చేటువంటి. అంతేకాకుండా కొద్దిగా దానికంటే ఎక్కువగా కోరుకోవడం తప్పులేదు. ఇప్పుడు ఈ రోజున 100 రూపాయలు లాభం సంపాదించాలనుకున్న వ్యక్తికి
ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే 500 సంపాదించాలనే కోరిక ఉంటుంది. సో ఏమవుతుంది, అట్లీస్ట్ 100 అనుకునే చోట 200-300 పెరగవచ్చు. ఇది లాభమే కదా. అవును గురువు. అలాగే మీనరాశిలో శని కుజులు చాలా బలయుతమైనటువంటి యోగం. అంటే ఏంటి, ఇక్కడ చాలా ప్రబలమైనటువంటి యోగం కలగజేస్తుంది. నిరుద్యోగస్తులకి సంబంధించి ప్రయత్నం చేస్తే కొంత ఆశావహ దృక్పథం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ అన్ని విధాలుగా చక్కగా భవిష్యత్తులో అది మంచి లాభదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శని కుజుల యొక్క సంచార ప్రభావం బాగుంటుంది. విద్యార్థులకి కష్టపడినందుకు చక్కటి శుభ ఫలితం కలుగుతుంది. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి చక్కటి శుభవార్త వింటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఇంటి లోను కోసం, గృహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త కష్టపడితే తప్ప ఆ ప్రయత్నంలో సఫలం కాలేరు. ఏది ఏమైనా రవి బుధ కేతు గ్రహ సంచారము తప్ప అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిశ్రమం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అందుకనే చెప్తున్నానమ్మా, ఈ కొద్ది నష్టం కూడా జరగకుండాలి అనుకున్నప్పుడు అదే గురుగారు. మనం నమ్ముకున్న దైవం కానీ, మీరు కొలిచేటువంటి కులదైవం కానీ ఎప్పుడు సదా వాళ్ళని రక్షించాలని ప్రార్థించాం. అంతేకాకుండా దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో మే 1 వైశాఖ పౌర్ణమి తేదీన, అలాగే మే 12వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు అనేటువంటివి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సంబంధించి కేవలం ఒక 50 మందికి మాత్రమే మనం ఈ యొక్క సంబంధించినటువంటి అవకాశం ఇస్తున్నామమ్మా. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ముందే చేసుకోవాలి గురుగారు. వేగంగా నమోదు చేసుకుంటే 50 మందితోనే మనం క్లోజ్ చేస్తాం. ఇక ప్రధానంగా మిగతా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడానికి దైవానుగ్రహం తప్పనిసరి అని చెప్పవచ్చు. గురువు గారు, మరి మే 1 నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి డేస్ ఎలా ఉండబోతున్నాయి? ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి, ఏం పరిహారాలు పాటించాలి అంటారు? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 1, 2, 3, 4, 5 మొదటి 5 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. అవునా గురువు గారు. అంటే ఏ పని చేయాలన్నా కానీ సంతోషంతో కూడుకున్న జీవన విధానము, ఖర్చు ఉంటుంది, ఆదాయం కూడా ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఆనందంగా గడుపుతారు ఈ సమయం. అలాగే రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. 6, 7 ఈ తేదీల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లము, మోకాళ్ళు, పాదాల నొప్పులతో బాధపడతారు. ఇక 8, 9, 10 తేదీలలో ప్రధానంగా కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తిపరమైనటువంటి వివాదాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 11, 12 ఈ తేదీల్లో గనక చూసుకుంటే 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో కూడా ఉద్యోగ సంబంధంగా ఉన్న వాళ్ళకి మంచి ప్రగతి ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు కలుగుతాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు, వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బాగా జరుగుతుంది. రోజువారీ కంటే కూడా ఈ యొక్క 11, 12, 13, 14 తేదీల్లో ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బులు కలిసి వస్తాయి. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ఖర్చులన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు. 15వ తారీఖు మాత్రం మానసికంగా ఆందోళన అధికంగా ఉంటుంది. కాస్త ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆటంకాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, అనవసర ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ తర్వాత దైవానుగ్రహం ఉంటే అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కాబట్టి ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా దత్త అష్టకము, కాలభైరవ అష్టకం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. అవకాశం ఉంటే మన ఆధ్వర్యంలో, మన పీఠం ఆధ్వర్యంలో మే 1, 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. కేవలం 50 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. వృషభ రాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.